హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక మనం చూస్తే ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ టు రాటిఫై ద డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇది ఉండదు. ఎందుకంటే లోక్సభ కనుక లేకపోతే రాజ్యసభ చేయడానికి అలా ఉండదు. రెండు సభలు చేయాలి. ఇది మనం 42nd తర్వాత 44th అమెండ్మెంట్ అప్పుడు చేంజెస్ తీసుకొచ్చాం. సో అలాగనే టు పాస్ ఎ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అగైన్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ. సో మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఓన్లీ లోక్సభకే ఉంటుంది, రాజ్యసభకు ఉండదు. టు ఇంపీచ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడ రాజ్యసభ కూడా వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. బిఫోర్ వీ గో టు ద టుడే సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ ఇంటర్నెట్ మొత్తం వైరల్ అవుతోంది, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదేంటంటే హిడ్మా. ఈయన ఒక మావోయిస్ట్ నేత, చాలా రోజుల నుంచి పోలీసులు వెతుకుతున్నటువంటి ఒక మావోయిస్ట్. సో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో ఎక్స్ట్రీమిజంకి లోనయ్యి ట్రైబల్ ఏరియాలో కొంత వివక్షను ఎదుర్కొని సో అలా మావోయిస్ట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి. భార్యాభర్తలు ఇద్దరిని కూడా పోలీసులు అలాగే గ్రే హౌండ్స్ వాళ్ళు కలిసి మొత్తానికి ఎన్కౌంటర్లో ఈయన్ని కిల్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఈ కోణంలో అసలు హిడ్మా ఎవరు? 2, ఎక్స్ట్రీమిజంలో అసలు నక్సలిజం ఎందులోకి వస్తుంది, నక్సలిజం అసలు ఎట్లా స్టార్ట్ అయింది? అయితే ఇక్కడ వచ్చేటటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, నక్సలిజం అనేటటువంటిది భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ముఖ్యంగా ఆదివాసీల హక్కుల్ని హరిస్తున్నటువంటి నేపథ్యంలో, ట్రైబల్ పీపుల్ తాలూకా హక్కుల్ని హరిస్తున్నటువంటి నేపథ్యంలో సో దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక ఉద్యమం. ఒకానొక సందర్భంలో దీనికి చరిత్రకారులు, విప్లవకారులు, కావ్యాలు, కవితలు రచించినటువంటి గొప్ప గొప్ప శ్రీశ్రీ లాంటి వ్యక్తులు, కమ్యూనిస్టు సిద్ధాంత భావజాలాలతో ఉన్నటువంటి వ్యక్తులు, ఈవెన్ మీడియా, న్యూస్ పేపర్స్, ప్రజలు వీళ్ళందరి ఆదరణ అనేటటువంటిది ఈ మావోయిస్టులకు ఉండేది. కానీ ఈరోజు మావోయిస్టులకు ఈ ఆదరణ ఉందా అనేటటువంటిది ఒక కోణం అయితే, 2 మావోయిస్టులు లేకపోతే అదానీలు, అంబానీలు పూర్తి స్థాయిలో ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఈ యొక్క ఐరన్ ఓర్, బాక్సైట్ ఇట్లాంటి వాటిని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళి పర్యావరణాన్ని మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల యొక్క జీవితాలను కూడా అగమ్య గోచరంగా చేస్తారనేటటువంటిది మరొక కోణం. ఈ 2 కోణాల్లోని నిజాలు ఉన్నాయి. ఈ 2 కోణాల్లోని కొంతవరకు అబద్ధమని నేను చెప్పను, కానీ నిజం కానటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం మైనింగ్ చేయాల్సి ఉంటుంది, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సింప్లీ డిస్ట్రాయింగ్ ద కల్చర్స్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఈ ఎస్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ముఖ్యంగా అడవుల్లో ఇప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మనలాగా పట్టణ ప్రాంతాల్లో ఇబ్బందికరంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు విపరీతమైనటువంటి ఉరుకుల పరుగుల జీవితంతో మొత్తం బుర్రంతా కూడా ఆలోచనలతో నిండిపోయి అలా కాకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో దీన్ని చాలా వరకు పాడు చేసేటటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అవసరమా అనేటటువంటి ఒక అంశం ఉంది. అట్లానే దీని కారణంగా పూర్తి స్థాయిలో వాతావరణ మార్పులు కూడా సంభవించేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశం కూడా ఉంది. ఒక రకంగా ట్రైబల్ ఏరియాస్లో ఇలాంటివి జరగకుండా మావోయిస్టులు కొంతవరకు నివారించారనేటటువంటి మాట కూడా వాస్తవమే. అట్లానే నేను మావోయిజం సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కిల్లింగ్ ఈజ్ రాంగ్, అది ఎవరు చేసినా. అఫ్కోర్స్ పోలీసులు, ఎన్కౌంటర్స్ వీటికి సంబంధించి కనుక మనం చూస్తే సో ఆబ్వియస్గా లా అండ్ ఆర్డర్ అనేటటువంటి దాంట్లో మనం రాజ్యాంగం అనేటటువంటి ఒక విషయాన్ని రాసుకున్నాం. సో అందులో భాగంగా ప్రజల్ని లా అండ్ ఆర్డర్లో కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా వీళ్ళకే ఉంటుంది. సో ఆబ్వియస్గా అందులోనే భాగంగా నాన్ స్టేట్ యాక్టర్స్ని న్యూట్రలైజ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఈ కోణంలో ఈరోజు టాపిక్ మనం చర్చిద్దాం. ముందుగా కనుక మనం చూస్తే న్యూస్లో ఎందుకుంది, యాంటీ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎలైట్ గ్రే హౌండ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి స్ట్రైక్ చేశారు. మారేడుమల్లి ఫారెస్ట్లో 6 మావోయిస్టులు న్యూట్రలైజ్ చేశారు. అందులో ఈ యొక్క సీనియర్ మావోయిస్ట్ కమాండర్ మద్వి హిడ్మా ఈయన ఉన్నారు. ఈమె భార్య కూడా అందులో మరణించడం అనేటటువంటి జరిగింది. వీళ్ళిద్దరిని వాళ్ళ ఊరికి తీసుకెళ్తే అక్కడ వీళ్ళని చూడడానికి, మృతదేహాలను చూడడానికి చాలామంది వచ్చారు. అయితే అసలు ఎవరి హిడ్మా అనేటటువంటి వ్యక్తి? ఈయన ఒక ప్రామినెంట్ ట్రైబల్ మావోయిస్ట్ కమాండర్. ఛత్తీస్గఢ్ నుంచి ఈయన రావడం జరిగింది, ముఖ్యంగా ఫ్రమ్ బస్తర్ ప్రాంతం.
1981లో పువర్తి విలేజ్ అనేటటువంటి ప్రాంతంలో సుక్మా డిస్ట్రిక్ట్ ఈయన జన్మించడం జరిగింది. ఈయన ఆబ్వియస్గానే ఒక రైతు కుటుంబంలో జన్మించారు. సో తర్వాత బెటాలియన్లోకి వెళ్ళి సిపిఐ మావోయిస్ట్లోకి వెళ్ళి పూర్తి స్థాయిగా మావోయిస్ట్ కమాండర్గా ఎదిగినటువంటి వ్యక్తి. ఈయనకి చాలా మంచి సపోర్ట్ ఉందని చెప్తారు పోలీసులు. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలోనే జన్మించినటువంటి కారణంగా ఆదివాసీల యొక్క సపోర్ట్ అనేటటువంటిది ఈ వ్యక్తికి వచ్చినటువంటి కారణంగానే ఇంత పెద్ద మావోయిస్ట్ కాగలిగాడు అనేటటువంటిది మనకున్న సమాచారం. సో ఈయన సెవెరల్ మేజర్ అటాక్స్ మాస్టర్ మైండ్ చేశారు. ముఖ్యంగా 2010లో దంతేవాడలో జరిగినటువంటి ఒక అంబుష్ బాంబ్లో 76 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ మరణించారు. 2013లో గస్తీ మాసక్కర్ అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్స్ని టార్గెట్ చేసి చాలామంది మరణించేటటువంటి పరిస్థితి. 2017, 21 ఇలా ప్రతిసారి కూడా పోలీసులు ఎంతోమంది మరణించారు. ఈయన బెటాలియన్ని సూపర్ ఫైర్ పవర్గా చెప్తారు, మూవింగ్ ఫోర్ట్రెస్ అని కూడా అంటారు. అంత అద్భుతమైన బెటాలియన్ చుట్టూ ఉంటుంది. చాలా గన్స్, బుల్లెట్స్ ఇవన్నీ కూడా మెషిన్ గన్స్ AK-47తో ఉంటాయట. అయినప్పటికీ కూడా మొత్తానికి ఇతన్ని ఇప్పుడు ఈ ఎలీట్ దళాలు ఏవైతే ఉన్నాయో సో ఈయన్ని మట్టుపెట్టడం అనేటటువంటి జరిగింది. ఈయన మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ అలాగే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఇవి ఎన్నిటిలోని కూడా ఈయన మెంబర్గా ఉన్నారు. సో ట్రైబల్ ప్రాంతం నుంచి వచ్చి ఇట్లా మావోయిస్ట్ కమాండర్గా చాలా ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తి. ముఖ్యంగా రెడ్ కారిడార్లో హిడ్మా పేరు తెలియనటువంటి వ్యక్తులే ఉండరు. సో అయితే ఒక్కసారి అసలు ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమిజం అనేటటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. అది నక్సలిజం అని చెప్పచ్చు, దీన్నే మనం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని అంటాం. రిలీజియస్ ఫండమెంటలిజం అనొచ్చు, ఇందులో భాగంగానే టెర్రరిజం కూడా వస్తుంది. ఎథ్నో నేషనలిస్ట్ మూమెంట్స్ అనొచ్చు, అంటే ఒక పర్టికులర్ ఎథ్నిక్ పీపుల్కి జరిగేటటువంటి అన్యాయాలలోంచి పుట్టుకొచ్చేటటువంటి ఒకనొక ఈ విప్లవాన్ని ఎథ్నో నేషనలిస్ట్ మూమెంట్ అని అంటారు. సో ఇవన్నీ కూడా నేషనల్ ఇంటిగ్రిటీకి అంటే జాతి యొక్క ఐక్యతకు అలాగే జాతి యొక్క భద్రతకు ముప్పు వాటిల్లేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆబ్వియస్గా పీస్ అనేటటువంటిది గన్స్ ద్వారా రాదు, ఎప్పటికీ రాదు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఫ్రీడమ్ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని తెచ్చుకున్నాం. సో దాని తర్వాత దాన్ని కాపాడుకోవాలంటే తక్కువ గన్స్ ఉండాలి. సో మావోయిస్టులు ఎండ్ పాయింట్ అనేటటువంటిది సమసమాజ స్థాపన అని చెప్పచ్చేమో, కానీ వాళ్ళు వెళ్తున్నటువంటి మీన్స్ అయితే మనం కరెక్ట్ అని మాత్రం అంగీకరించలేం, ఆమోదించలేం. సో దీనికి సంబంధించి సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్, సాధారణంగా ఎక్స్ట్రీమిజం అనేటటువంటిది సామాజిక ఆర్థిక అసమానతల నుంచి పుడుతుంది. అలాగే రాజకీయంగా వాళ్ళని మార్జినలైజ్ చేయడము, అలాగే ఆదివాసీ కమ్యూనిటీలను తక్కువగా చూడడము, వాళ్ళకి అభివృద్ధి అనేటటువంటి దాన్ని దూరం చేయడం, వీటన్నిటిలోంచి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తింపు లేనటువంటి చోట ఎక్కువగా ఇలాంటి విప్లవాలు పుట్టుకొస్తూ ఉంటాయి. సో ఎక్స్ట్రీమిజం అనేటటువంటిది ఏదైతే ఉందో వల్నరబిలిటీస్ విత్ ఇన్ ద సొసైటీలో సమాజంలో ఎవరైతే ఇలా ఇబ్బందులకు గురైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళని మావోయిస్టులుగా లేదా నక్సలైట్లుగా మార్చేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ముఖ్యంగా వైలెన్స్, హింస అనేటటువంటిది దీనికి ప్రధానమైనటువంటి టూల్గా ఉంటుంది. సో విచ్ ఈజ్ యాక్చువల్లీ అన్యాక్సెప్టబుల్. సో ఇందులోనే భాగంగా ఎక్స్ట్రీమిజంలో చాలా రకాలు ఉన్నాయి. అందులో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇదేం చెప్తుందంటే ఆర్మ్డ్ రెవల్యూషన్స్ అంటే గన్ ద్వారా వ్యక్తులను చంపడం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసి ఆ ప్రాంతంలో మరొక ప్రభుత్వాన్ని స్థాపించాలి, మావోయిస్ట్ ప్రభుత్వాన్ని స్థాపించాలి. సో యాక్చువల్గా ఇది ఎక్కువగా చైనా మనకి సప్లై చేస్తూ ఉంటుంది. అంటే ఈ మావోయిజం చైనాలోనే నిలబడలేదు, ఇండియాలో ఎందుకు నిలబడుతుంది? సో ముఖ్యంగా చైనా వాళ్ళే ఈ రెడ్ కారిడార్ని పెంచి పోషిస్తూ ఉంటారని కూడా మనకు చెప్తూ ఉంటారు. అలాగే రిలీజియస్ ఎక్స్ట్రీమిజం అంటే మతం పేరిట ఒక విపరీతమైనటువంటి వాదన ఉంటుంది, మా మతమే గొప్పది అని. దీని కారణంగా మతపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఏ రెండు మతాలని కూడా మనం కలపకూడదు, ఏ రెండు మతాలని కూడా మనం ఎప్పుడూ కంపారిజన్ అనేటటువంటి చేయకూడదు. ఏ మతం ఎవరి మతం వాళ్ళకి గొప్ప. స్వామి వివేకానందుడు అంటాడు చికాగో స్పీచ్ అమెరికా వెళ్ళినప్పుడు, నేను వచ్చినటువంటి ప్రాంతం, నేను పుట్టినటువంటి భారతదేశం కేవలం ఒక మతపరమైనటువంటి ఆచారాలను కాదు, అన్ని మతాలలో చెప్పినటువంటి అంశాలు నిజమే అనేటటువంటి గడ్డ నుండి నేను వచ్చానని చెప్తాడు ఆయన. సో కాబట్టి ఆ రకంగా ఏ మతాన్ని కూడా మనం కించపరచకూడదు, అన్ని మతాలను సమభావనతో చూడాలి. అఫ్కోర్స్ ఒక మతంలో ఉన్నటువంటి వ్యక్తులు చూడకపోవచ్చు, అది ఆ వ్యక్తుల తప్పు, మతాలది కాదు. కాబట్టి ఆ వ్యక్తుల్ని మనం ఏదైనా చట్టపరంగానో మరొక రకంగానో శిక్షించేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అది మతానికి అంటగట్టకూడదు. హిందూ మతంలో చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి, హిందూ మతం అంతా చెడ్డదవుతుందా? కాదు కదా. సో అలాగనే క్రిస్టియానిటీలో చెడ్డవాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ మతం అంతా చెడ్డదవుతుందా? కాదు కదా. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి అంశాలు చెప్తుంటే సెక్యులర్ అనేటటువంటి పదాన్ని తీసుకొచ్చి ఈ సెక్యులర్ అనేటటువంటి దాన్ని అదొక భూతంగా చూపించేటటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అది చాలా తప్పు. ముఖ్యంగా సెక్యులరిజం
అనేటటువంటి పదమే భారతదేశంలో అవసరమే లేదు అసలు. ఎందుకంటే భారతదేశమే సెక్యులర్. ఇవన్నీ రాజకీయాల్లో కొట్టుకుంటారు. బయటికి పోయినప్పుడు ఎవరు హిందూ, ఎవరు ముస్లిము, ఎవరు క్రిస్టియన్ ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక వ్యక్తి వరిని పండిస్తాడు. ఏ వ్యక్తి, అతను ఏ కులము, ఏ మతం అనేది చూస్తున్నామా? లేదు కదా. బిర్యానీ ఒక వ్యక్తి వండుతాడు. ఏ మతం అని చూస్తున్నామా? లేదు కదా. మరి ఇంకెక్కడి నుంచి వచ్చింది? మరి మనందరం సెక్యులర్ కాకపోతే ఏంది అసలు? సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. రెండో విషయం ఏంటంటే, మూడవది ఎథ్నిక్ ఎక్స్ట్రీమిజం. అంటే స్ట్రాంగ్ ఎథ్నిక్ ఐడెంటిటీ. ఒక ప్రాంతానికి లేదా ఒక కల్చర్కి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి సమయంలో వచ్చేటటువంటి విప్లవాన్ని ఎథ్నిక్ ఎక్స్ట్రీమిజం అని అంటారు. అలాగే సెషనిస్ట్ మూమెంట్స్, అంటే ఒక దేశం నుంచి పూర్తి స్థాయిగా విడిపోవాలని అనుకుంటారు. ఉదాహరణకి ఖలిస్తాన్ మూమెంట్ అని ఉంది మనకి. సిక్కుల ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిగా ఖలిస్తాన్గా చేయాలని పాకిస్తాన్ ఎక్కువగా దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, దీన్నే నక్సలిజం లేదా మావోయిజం అని అంటారు. ఇది భారతదేశ అంతర్గత భద్రతకు చాలా పెద్ద సవాలు. ఇది 1967లో నక్సల్బరీ మూమెంట్ అనేటటువంటి ఒక ప్రాంతం, నక్సల్బరీ వెస్ట్ బెంగాల్ నుంచి ఇది మొదలైంది. ఇది ఒక సామాజిక ఆర్థిక అనిశ్చితిలోంచి లేదా సామాజిక ఆర్థిక అసమానతల్లోంచి పుట్టుకొచ్చినటువంటి విప్లవం. సో ఇదేంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్యకంగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని కూలదోసి మరొక రకంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పరచాలనేది దీని యొక్క లక్ష్యం. ముఖ్యంగా ట్రైబల్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్ దీనికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. రెడ్ కారిడార్ అనేటటువంటిది కూడా మనకు ఉంది. ఎక్కువగా ఇక్కడే మనకు నక్సలిజం ఉంటుంది. ఛత్తీస్గఢ్ అడవుల దగ్గర నుంచి జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు ఇది ఎప్పుడు ఉంటుంది. వీళ్ళు పార్లమెంటరీ డెమోక్రసీని అంగీకరించరు. కమ్యూనిస్ట్ స్టేట్ని తీసుకురావాలని దీని యొక్క ఆలోచన. భారతదేశంలో అది సాధ్యం కాదు, ముఖ్యంగా ఆర్మడ్ స్ట్రగుల్తో. సో ఈ స్ట్రాటజీలోనే భాగంగా గెరిల్లా వార్ఫేర్ ఉంటుంది. అంటే వీళ్ళు వస్తారు, దాడి చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, వస్తారు, దాడి చేస్తారు, వెళ్ళిపోతారు. ముఖ్యంగా సామాజిక ఆర్థిక కారణాలు దీనికి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ ఐడియాలజీ ఇందాక చెప్పినట్టు 1967 నక్సల్బరీలో వచ్చింది. దీనికి రీజన్స్ ఏంటంటే చాలా వరకు ఆదివాసీ జనాభాలను డిస్ప్లేస్ చేయడం, ఇది నిజం. అయితే దీనికి నక్సలిజం అనేటటువంటి సమాధానం అంటే కాదు, కానీ ట్రైబల్ పాపులేషన్ డిస్ప్లేస్ చేసినటువంటి కారణంగానే మన దేశంలో నక్సలిజం అనేటటువంటిది పుట్టుకొచ్చింది. 2, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి ఉద్దేశంతో ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి చోట పూర్తి స్థాయి మైనింగ్ చేసి ఆ యొక్క ప్రాంతాలను ధ్వంసం చేసి ఏ రకంగానూ కూడా ఆ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండా చేసినటువంటిది మరొక అంశం. అలాగే పేదరికము, అక్కడ గవర్నెన్స్ అంటే పరిపాలన అనేటటువంటిది లేకపోవడము, ఇవన్నీ కూడా దానికి మనకి కారణాలుగా నిలిచాయి. ఇది మొత్తం మనం రెడ్ కారిడార్గా చెప్తాం. సో దీనికి అనేక రకాలైనటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. అందులోనే భాగంగా మనకి సమాధాన్ డాక్ట్రిన్ అనేటటువంటిది ఒకటి వచ్చింది. అదేంటంటే కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ, స్ట్రాంగ్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఈ ఎలీట్ గ్రే హౌండ్స్ ఇట్లాంటి వాటిని తీసుకురావడం, అగ్రెసివ్ ఆపరేషన్స్ చేయడం, కూంబింగ్ చేయడం, అలాగే నక్సలైట్లు ఉంటే వాళ్ళని ఎన్కౌంటర్లో వాళ్ళని చంపేటట్టుగా చేయడం. సో ఇవన్నీ కూడా ఈ సమాధాన్ డాక్టర్లో ఉంటాయి. అదే మీకు ఇక్కడ కూడా ఇచ్చాను. స్మార్ట్ లీడర్షిప్, అగ్రెసివ్ స్ట్రాటజీ, మోటివేషన్ అండ్ ట్రైనింగ్, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డాష్ బోర్డు, హార్నెసింగ్ టెక్నాలజీ, యాక్షన్ ఫర్ ఈచ్ థియేటర్, నో యాక్సెస్ ఫర్ ఫినాన్సింగ్. సో దీన్ని సమాధాన్ డాక్టర్ అని అంటారు. అలాగనే ఆపరేషన్ గ్రీన్ హంట్ ఇట్లాంటివి కూడా మనం తీసుకొచ్చాం. దాంతోపాటు సెక్యూరిటీ మెజర్స్ని పెంచాము. సెక్యూరిటీ మెజర్స్ ఇన్ ద సెన్స్ ట్రైన్డ్ పారామిలిటరీ పోలీస్ యూనిట్ దళాలను పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేయడం, ఇంటెలిజెన్స్ సిస్టమ్ని పెంచడం, డ్రోన్లు ఇట్లాంటి వాటిని యూజ్ చేయడము, సర్వేలెన్స్ టెక్నాలజీని పెంచడం, ఇవన్నీ కూడా సెక్యూరిటీ మెజర్స్లో మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు. 3 డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్ అంటే ట్రైబల్ ఏరియాస్లో స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అలాగే వాళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి అవకాశాలు, మన్రేగా లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కు, స్కిల్ ఇండియా, ఇంకా ఫారెస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే అడవుల్లో ఉండేటటువంటి ఆదివాసీల హక్కుల సంరక్షణకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని కూడా మనం తీసుకొచ్చాం. అలాగే గవర్నెన్స్ రిఫార్మ్స్ అంటే ఆయా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిపాలన అనేటటువంటి దాన్ని ఇంకా బెటర్గా చేయడం, అంటే లోకల్ గవర్నెన్స్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ని బలపరచడము, అలాగే ట్రైబల్ సెల్ఫ్ రూల్ అంటే పీసా అనేటటువంటి ఒక చట్టం ఉంది, తెలుసు కదా, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్, ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చాం. అలాగే పబ్లిక్ సర్వీస్ డెలివరీ, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సేవల్ని వాళ్ళకి అందేటట్టుగా చూడడం. అలాగే ఈవెన్ చదువుకునేటటువంటి పిల్లలకు ఐటీడీఏ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అని. అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇందులో భాగంగా పిల్లల్ని చదువుకోవడానికి కూడా అనేక రకాలుగా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతోంది. అట్లానే చాలా వరకు మావోయిజం అనేటటువంటిది, ఈ ఎక్స్ట్రీమిజం ముఖ్యంగా నక్సలిజం అనేటటువంటి తగ్గింది. అయినప్పటికీ కూడా కొంతమంది పాత వ్యక్తులు కూడా నక్సలిజంలో ఉండిపోవడము, ఈ కారణంగా
రిహాబిలిటేషన్ అండ్ సరెండర్ ప్రోగ్రామ్ కూడా పెట్టింది గవర్నమెంట్. అంటే ఎవరైనా నక్సలైట్లుగా ఉండి మళ్ళా జనజీవన స్రవంతిలో కలవాలని అనుకునేటటువంటి వ్యక్తులు ప్రభుత్వానికి వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోతే వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడము, వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడము, మళ్ళా సరెండర్ అయిపోయి జనజీవన స్రవంతిలో వాళ్ళు కలిసేటట్టుగా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. సో దీంతో పాటుగా ఐఏపీ అండ్ ఎస్ఆర్ఈ స్కీమ్స్ అని కొన్ని మనం తీసుకొచ్చాం. అంటే ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ నీడ్స్ ఇన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలు మీకు ముఖ్యంగా అంటే ఇక్కడ చూపిస్తాను మీకు. ఆపరేషన్ గ్రే హౌండ్, బస్తారియా బెటాలియన్, ఇవన్నీ ఏంటి కౌంటర్ మెజర్స్. ఇవి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. సో దీనికి సంబంధించి కౌంటరింగ్ నక్సలిజం బందోపాధ్యాయ కమిటీ 2006లో కూడా వేశాం. వెరీ ఇంపార్టెంట్ ఇది, రైట్. సో ఇట్లా అనేక రకాలుగా కొన్ని ఫండ్స్ని కూడా మనం క్రియేట్ చేసి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ఐఏపీ, సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ స్కీమ్స్ అనేటటువంటి పేరిట చాలా డబ్బును ఖర్చు పెట్టి ఈ ప్రాంతాల్లో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసినప్పటికీ ఇంకా వల్నరబిలిటీస్ ఉన్నాయి. బడా కార్పొరేట్ సంస్థలు ఈ యొక్క ట్రైబల్ పీపుల్ని దోచుకుంటున్నారు అనేటటువంటి ఒక కారణంతో నక్సలిజం ఇంకా బ్రతికే ఉంది. అయితే మీరు చెప్పండి, ఎస్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది, కాదన్నాను. దానికి రక్తానికి రక్తం సమాధానమా? సో ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఒక వ్యక్తిని చంపడం వల్ల, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని చంపడం వల్ల ఇంత పెద్ద దేశంలో గన్తో పరిపాలన సాధ్యమా? ఇది ప్రశ్న. సో దీనికి ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను, దయచేసి సమాధానాన్ని తెలపండి. అట్లాగే వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, స్ట్రాటజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ టు కౌంటర్ దట్ ట్రెండ్. 200 పదాల్లో రాయండి. సో ఇది హిడ్మాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ రిలేటెడ్ టు ద ఎగ్జామినేషన్. సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం.